హలో అండి. మరొక డిజైనర్ డ్రెస్‌తో వచ్చేసాను. ఫస్ట్ మనం ప్యాంట్ కటింగ్ అనేది చూద్దాము. అయితే ఈ డ్రెస్ కోసమని నేను 4 ½ మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఓకేనండి. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ 3 మీటర్స్ ఎందుకంటే 2 మీటర్స్ స్ట్రైట్ ప్యాంట్‌కి అండ్ 1 మీటర్ బ్లౌజ్‌కండి. ఓకేనా? దీనికోసమని నేను తీసుకున్న 3 మీటర్స్ లైనింగ్‌లో ఫస్ట్ ఒక ముందు ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తానండి ప్యాంట్‌కి. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీయాలి. 2 ఒక్కసారి తీయకూడదండి. మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనా అండి. మెజర్‌మెంట్స్ ఎలా ఏంటి అనేది చూపిస్తున్నాను. మనం తీసుకునే కొలతల్లో ఫస్ట్ హిప్ లూజ్ కంపల్సరీ ఈ ప్యాంట్‌కి హిప్ లూజ్ అనేది ఉండాలండి. అయితే హిప్ ఎంతొస్తది? వచ్చిన దానికి 4 భాగాలు చేయండి వచ్చిన దాన్ని. ఇప్పుడు నాకు హిప్ అనేది 39 వచ్చింది. ఈ 39ని 4 భాగాలు చేస్తే పావు తక్కువ 10 వచ్చింది. దీనికి 1.5 ఇంచి అనేది యాడ్ చేశాను. మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఒక్కసారి చూడండి. ఓకేనా అండి. వచ్చిన హిప్‌ని 4 భాగాలు చేస్తే వచ్చిన దానికి 1 ½ ఇంచ్ అనేది యాడ్ చేయాలి. ఓకేనండి. ఫస్ట్ మనం లైనింగ్ అనేది 2 ఫోల్డింగ్‌ల మీద మాత్రమే తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఫ్రంట్ కట్ చేస్తాం. తర్వాత బ్యాక్ అనేది కట్ చేస్తాం. పైన బెల్ట్ కోసమని ఒక 2 ఇంచ్ వరకు ముందు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు మెజర్‌మెంట్ అనేది క్లియర్‌గా చెప్పాను కదా! నాకు 11.5 వచ్చింది. ఆ 11.5 కంటే ముందు ఏంటంటే ఫస్ట్ హైట్ అనేది పెట్టండి. హైటు 34 ఉందండి. ఈ 34కి 1 ½ లేదా 2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మళ్ళీ తీయండి. ఎందుకంటే కింద లెగ్ దగ్గర ఫోల్డింగ్ ఉండాలి కదా! ఫోల్డింగ్ కోసమని. అయితే మీరు మెజర్‌మెంట్ తీసుకునేటప్పుడే ఒక్కసారి అడగండి మీకు ఎంత వరకు కావాలి. ఓకేనా? ప్యాంట్ హైట్ అనేది ఎంత వరకు కావాలి చూసుకొని మీరు పెట్టండి. ఓకేనా అండి? ఇప్పుడు ఆల్రెడీ 11.5 చెప్పాను కదండీ! ఆ 11.5 ఫస్ట్ లూజ్ కింద పెట్టేయండి. అది హిప్ బట్ నడుము లూజ్ కింద పెట్టాలి. ఓకేనా? తర్వాత కింద క్రాచ్ అండి. అంటే కిస్తా. కిస్తా కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే కిస్తాకి ఏం తీసుకుంటామంటే నడుము లూజ్ అనేది తీసుకుంటాము. నడుము లూజ్ ఎంతొచ్చిందో దాన్ని 4 భాగాలు చేసి దానికి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసేనండి. యాడ్ చేసేసి నేను చెప్పిన విధంగానే మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి ఒక 2 ½ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కొట్టండి. కొట్టి జస్ట్ కర్వ్‌లాగా కొట్టండి. అలాగని ఎక్కువ లోతనేది అయితే పెట్టకండి. మనం బోట్ నెక్ ఎలా అయితే కొడతామో జస్ట్ అలా అంత రౌండ్ మాత్రమే. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వెడల్పు ఉన్నది చూసుకొని దాన్ని సరిసమానం చేయండి. ఓకేనండి. నాకొచ్చిన దానికి గమనిస్తున్నారు కదా! ఇప్పుడు 2.5 ఇంచులు పెట్టాను కదా! అక్కడి నుంచి చివరికి ఎంతొచ్చిందో చూసాను. దాన్ని సరిభాగం చేసి మార్కింగ్ పైనుంచి కిందకి చేస్తున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు ప్లీజ్ చూడండి. ఓకేనా అండి? పైనుంచి కిందకి మార్కింగ్ చేసేసి గీతలైతే కొట్టేస్తున్నాను. ఓకేనా అండి. ఒక హాఫ్ ఇంచీ వరకు ఫస్ట్ ఇటువైపు మన వైపు అనమాట. ఒక హాఫ్ ఇంచీ వరకు నేను చూపించే విధంగానే మార్కింగ్ పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోండి. హాఫ్ ఇంచీ వరకు నేను చూపించే విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. మీరు కూడా అలానే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. మీకు ఏవైనా ప్రాసెస్ అనేది అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. ఇంకా అర్థం కాకపోతే ఒక్కసారి అయితే అడగండి. అయితే నాకు కింద లెగ్ లూజ్ అనేది ఎక్కువ లూజ్ వద్దన్నారు. కేవలం 7 మాత్రమే కావాలన్నారు. అయితే మనకి ఎంత లూజ్ అయితే కావాలి ఒక 8 కావాలనుకోండి. ఆ సెంటర్‌కి ఇప్పుడు ఆల్రెడీ గీత కొట్టాను కదా! అక్కడి నుంచి మనకి 8 కావాలంటే దాన్ని సరిసగం చేయండి. ఎంతొచ్చింది? 4 వచ్చింది. అటువైపు 4, ఇటువైపు 4 మిడిల్‌లో గీత కొట్టాం కదా! దానికి. అయితే ఇప్పుడు నాకు లూజ్ అనేది కేవలం 7 ఇంచెస్. అందుకని అటువైపు 3 ½ ఇటువైపు 3 ½ మార్కింగ్ అయితే కొట్టాను. తర్వాత స్కేల్ తీసేసుకొని మనకి స్కేల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది కదండీ! షేప్ నేను ఎలా కొడుతున్నానో అదే విధంగా షేప్ అయితే కొట్టండి. అయితే ఒకవైపు షేప్ అనేది కనిపించింది. ఇంకో వైపు నేను పడుతుందనుకున్నాను. పడలేదండి. సేమ్ అటువైపు ఎలా అయితే కొట్టామో ఇటువైపు కూడా అలానే. ఓకేనా? చూడండి మళ్ళీ క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి కటింగ్ చేసేటప్పుడైతే మీకు చూపిస్తే ఇంకా క్లియర్‌గా అనేది అర్థమవుతుంది. ఓకేనండి. మీకు ఇప్పుడు వరకే చెప్పింది ఏదైనా ప్రాసెస్ అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ ఇంకొకసారి అయితే నేను ఫ్యాంట్ వీడియో పెడతాను. ఓకేనండి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఓకేనండి. నేను చూపించే విధంగా ఇదిగోండి. ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇక్కడికొచ్చేసరికి పైన ఒక అరించి వరకు పైన షేప్ అనేది పెట్టుకోండి. పెట్టుకొని మొత్తం ఎలా అయితే పెట్టామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఓకేనా. కరెక్ట్‌గా పెట్టుకునే ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా అయితే ఫ్యాంట్ అనేది చాలా ఈజీ అండి. అండ్ చాలా నీట్‌గా కూడా వస్తది.
ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు ఎంత బావుందో. అయితే మీరు ముందే చెప్తున్నాను హైట్ అనేది ఎంత పెట్టాలి అనేది ముందే అడగండి. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే షేప్ కొట్టామో అదే విధంగా కంపల్సరీ నీట్‌గా ఇలా చెప్పిన విధంగానే కట్ చేసేసుకోండి. నీట్‌గా అయితే వస్తుంది. ఓకేనండి? ఇప్పుడు ఒకటి ఆల్రెడీ కట్ చేసాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కోసం ఇంకొక ఫోల్డింగ్ మళ్ళీ వేసుకోండి. అయితే ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ కంటే ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు తీసుకోవాలి. ఓకేనా? అంటే ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది వెయ్యండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే 2 ఇంచి 2 ½ ఇంచి నేను ఎలా అయితే ఎక్స్ట్రా పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టుకోండి. ఓకేనండి. 2 ½ కంపల్సరీ 2 ½ ఇంచి ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలండి. ఓకేనా? నేను చూపిస్తున్న విధంగానే మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి మొత్తం. అయితే మీరు ఇది వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే పైన కూడా 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అండ్ సైడ్‌ని కూడా 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అందుకని కొంచెం ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగా వేసుకుంటే మీకు క్లాత్ అనేది తడబాటు లేకుండా ఉంటదండి. సేమ్ ఫ్రంట్ తీసినట్టయితే కాదు. మనకి 2 అంటే హిప్ ఉంటది కదండీ! ఫ్రంట్ అయితే ప్రాబ్లమ్ ఉండదు. బ్యాక్ అయితే హిప్ ఉండడం మీద మనకి లూజ్ అనేది ఉండాలి కంపల్సరీ. ఆ లూజ్ లేకపోతే ప్యాంట్ మొత్తం పాడైపోద్దండి. 2 ½ ఎక్స్ట్రా పెట్టేసుకొని నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకోండి. అయితే ఇక్కడికొచ్చేసరికి 1 ½ ఇంచి పైకొచ్చేసరికి 1 ½ ఇంచి అయితే మార్కింగ్ చేసుకోండి పైకి. మనకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 1 ½ ఇంచి పైకి మార్కింగ్ అయితే చెయ్యండి మొత్తం. నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కిస్తా వైపుకి ఎలా ఉన్నదో అలానే ఉంచేసి చూడండి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో క్రాస్‌గా అలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే కదా! మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ స్కేల్ కంపల్సరీ ఉండాలండి. అంటే మనకి షేప్ అనేది నీట్‌గా వస్తది అందుకని. మొత్తం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. కిందనైతే మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని ఉండదండి. కేవలం మీదన మాత్రమే ఒక 1 ½ ఇంచి అండ్ సైడ్‌నైతే 2 ½ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీయాలి. ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ఓకేనండి. ఫ్రంట్‌ది సేమ్ అలానే తీసుకొని కాకపోతే బ్యాక్‌ది మాత్రం 2 ½ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సైడ్‌ని పైకొచ్చేసి 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనండి. లైనింగ్ అయితే ఇంత ఈజీగా కట్ చేస్తున్నానా? మెయిన్ క్లాత్ అనేది చాలా కష్టంగా కట్ చేశానండి. ఆ క్లాత్ ఇలా అంటే అలా జారిపోయేది. కుట్టడం కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇదిగోండి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఇదండి డిఫరెన్స్. ఓకేనా? సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేయండి. ఇంక నేనైతే దాన్ని చూపిస్తున్నాను. అది ఇంకా దాన్ని చూపించలేదండి తీసేసాను. ఇప్పుడు పైన కోట్‌కండి. కోట్‌కి ఏంటంటే మన సైడ్ కటింగ్ డ్రెస్‌కి ఎలా మెజర్‌మెంట్స్ తీసుకుంటామో అలానే తీసుకోవాలి. కాకపోతే నెక్‌కొచ్చేసి బోట్ నెక్ పెడుతున్నాను. అందుకని 7 ఇంచెస్ షోల్డర్ అండి. ఫస్ట్ హైట్ అనేది మెజర్‌మెంట్ చేశాను. ఎంత హైట్ ఉన్నది అంత పెట్టుకోండి. ఒక 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనేది 40, 40కి 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా అంటే 41 ½ ఇంచ్ టాప్ లెంత్ అనేది పెట్టుకోండి. పెట్టుకొని షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టండి. అండ్ డౌన్ కూడా 7 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఓకేనా? పెట్టేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా బాక్స్ లాగా పెట్టేసి 1 ½ ఇంచి ఇక్కడ పెట్టేసి రౌండ్ అయితే కొట్టేయండి. క్లాత్ ఎంత జారిపోతుందంటే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఓకేనండి. ఒకసారి సంక లూజ్ అనేది చూడండి 7 ½ చూసేసి ఫస్ట్ 9, 13 ½ అండ్ 21 నేను చూపించే విధంగానే ఈ మార్కింగ్స్ అనేవి కంపల్సరీ అండి. ఫస్ట్ 9 అండ్ 13 ½ అండ్ 21 వాటికి అలా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది తీసుకోండి. చెస్ట్ లూజ్ అనేది 32 అండి. 32ని 4 భాగాలు చేయండి. 8 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయండి. ఇదేనండి ప్రాసెస్. కాకపోతే ఇక్కడ బోట్ నెక్ అవ్వటం వల్ల చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్‌గా పడలేదు. చెస్ట్ పాయింట్ పెట్టకపోయినా పర్లేదు కానీ వేస్ట్ పాయింట్ అండ్ స్టమక్ అండ్ వేస్ట్ పాయింట్ కంపల్సరీ అండి. ఓకేనా? మనకు వచ్చిన వేస్ట్ అండ్
స్టమక్ కూడా ఎంతొస్తుందో దాన్ని 4 భాగాలు చేసి దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి మార్కింగ్ అయితే చేసేయండి. ఓకేనా అండి. మొత్తం నేను చూపించే విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందండి. మొత్తం మామూలు సైడ్ కటింగ్ డ్రెస్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే. తెగ జారిపోతుంది క్లాత్ అనేది. ఓకేనండి. చూడండి షేప్ ఎలా వచ్చిందో. అలా తీసిన తర్వాత అయితే మనం నడుము లూజ్‌కి ఎప్పుడైనా ఇక్కడ తీసాము కదండీ! మూడో స్టెప్ ఇప్పుడు పెడుతున్నాను కదా! లెఫ్ట్ హ్యాండ్ ఉంది. అక్కడ ఎంతొస్తదో దానికి 1 ఇంచ్ యాడ్ చేసి కిందననేది మార్కింగ్ చేయాలి. ఓకేనా. మనకి ఇక్కడ 9 ½ వచ్చిందనుకోండి. కిందకొచ్చేసరికి 10 ½ పెట్టాలి. ఓకేనా. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. అటు సైడ్ 2 ఇంచ్ ఇక్కడ సైడ్ కటింగ్ దగ్గర మాత్రం 1 ఇంచ్ అయితేనే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. 2 ఇంచెస్ అయితే తీయకండి. ఓకేనా. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఆల్రెడీ వీలైనంత వరకు డ్రెస్ కటింగ్ అనేది చాలా వరకు వచ్చే ఉంటది. ఒకవేళ రాకపోతే నేను క్లియర్‌గా మళ్ళీ చెప్తాను. ఓకేనా. ఇది అసలు క్లాత్ అనేది ఉండట్లేదండి. మార్కింగ్ చేయడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా ఫాలో అయితే అయిపోండి. అయితే నెక్ డీప్ అనేది ఇది గమనించారో లేదో నెక్ డీప్ అనేది 10 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా. 10 ఇంచెస్ పెట్టి విడ్త్ అనేది 3 ఇంచెస్ పెట్టండి. ఓకేనండి. అలాగని దీనికి బకరం వేద్దామన్నా అవ్వదండి. జస్ట్ నెక్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేయటమే. ఎందుకంటే మనం లేస్ అనేది వేసుకుంటాం కనుక. ఓకేనా. మొత్తం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా! 7 ఇంచెస్‌కి కొంచెం మనకి ఎలా వచ్చింది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది బయటికి కనిపిస్తుంది. నెక్ అనేది బాగా కిందకి డీప్ వచ్చింది. దాని ప్రకారమే మనం కట్ చేసుకోవాలి. అంటే షోల్డర్‌కి మనం 3 ఇంచెస్ ఉంచుకొని మిగిలిన 4 ఇంచెస్ మొత్తం మనం 7 ఇంచెస్‌గా తీసుకున్నాం. మిగిలిన 4 ఇంచెస్ కూడా నేను చూపించే విధంగానే మార్కింగ్ అయితే చేసుకోండి. కింద 4 తీసుకొని పైన షోల్డర్ దగ్గర 4 తీసుకొని బాక్స్‌లా కొట్టేసి రౌండ్ అయితే కొట్టేయండి. ఓకేనండి. అయితే కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఓన్లీ లైనింగ్ కనుక ఓన్లీ మెయిన్ క్లాత్ బాగా జారే క్లాత్ కనుక నేను చూసుకొని జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. మీరు కూడా అలానే జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఓకేనండి. అదే కాటన్‌దయితే మరి ఆ లుక్ వస్తదో రాదో నాకు తెలీదు. నా డ్రెస్ మీద ట్రై చేయలేదు. బయట వాళ్ళ డ్రెస్ మీద ట్రై చేశాను. కుట్టాను. బయట వాళ్ళ డ్రెస్ కుట్టాను. ఓకేనా. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. కట్ చేసేసి సంక దగ్గర కటింగ్‌లు పెట్టుకోండి. సంక లూజ్ అనేది ఎంత అనేది కటింగ్స్ పెట్టుకోండి. అండ్ సైడ్ కటింగ్ మనకి టక్స్ వస్తాయి కదండీ! ఫోల్డింగ్స్ అక్కడ కూడా కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి. ప్రతిసారి మీకు ఇదే చెప్తున్నానండి. మార్కింగ్ ఎక్కడైతే చేసామో మార్కింగ్ దగ్గర కంపల్సరీ కటింగ్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింపుల్‌గా ఉంటది. ఓకేనండి. క్లాత్ తెగ జారిపోతుంది. అసలు చూడండి ఎంత అడ్జస్ట్ చేస్తున్నానో. ఇది స్పీడ్ పెడితే ఇలా ఉంది. అదే స్పీడ్ కాకుండా మామూలుగా అయితే ఇంకెంత టైం పడుతదో గెస్ చేయండి. కేవలం ఇదంతా మీకోసమేనండి. మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ ట్రై చేయాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియో అనేది పెడుతున్నాను. కనుక ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకేనా అండి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కేవలం 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఓకేనా అండి. 1 ఇంచి జస్ట్ అలా పెట్టేసి చిన్న కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేసేసుకోవడమే. ఓకేనా అండి. అయిపోయిందండి. దీని కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాము. మిగిలింది ఆ క్లాత్ ఉందండి. ఇంకా ఇప్పుడు బ్లౌజ్ అనేది ఫుల్ హ్యాండ్స్ కనుక దానికి కూడా 1 మీటర్ క్లాత్ పడుతుంది. ఆ మిగిలిన క్లాత్ అనేది అది ఉంది. అయితే ఇప్పుడు చెప్పాను కదా! ఇంకా 1 మీటర్ క్లాత్ బ్లౌజ్‌కి దాని ఫోల్డింగ్ అయితే వేసుకోండి. నేను బ్యాక్ హుక్స్ ఇచ్చానండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కనుక కంపల్సరీ బ్యాక్ హుక్స్ అయితే ఇవ్వాలి. అయితే నేనేం చేశానంటే నీట్‌గా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. బ్యాక్ హుక్స్ కనుక మన వైపు ఓపెన్ పెట్టేసుకోండి. ఓకేనా అండి. నేను ఫోల్డింగ్ ఎలా అయితే వేసానో అదే విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనండి. ఫస్ట్ 1/2 ఇంచి డౌన్‌కి మార్కింగ్ చేసేసుకోండి ఖర్చు కోసమని. మార్కింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇది క్రేప్ క్లాత్ కదండీ! అడ్జస్ట్ చేస్తూ తీస్తున్నాను. అండ్ డీప్ వచ్చేసి ఫస్ట్ లూజ్ వచ్చేసి 9 ½ అండి ఖర్చుతో కలిపి. అండ్ 9 ½ 2 ఇంచి ఖర్చు పెట్టేసాను లోపలికి స్టిచ్చింగ్ దగ్గరికి. అండ్ 7 ఇంచి నెక్ అనేది పెడుతున్నాను. మనం బయటిది కోట్ అనేది బోట్ నెక్ తీసుకున్నాం కనుక షోల్డర్ 7 తీసుకున్నాం కనుక దీనికి కూడా షోల్డర్ 7 అండ్ ఆర్మ్ డౌన్ కూడా 7 తీసుకోండి. ఓకేనండి. తీసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా బాక్స్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత 1 ½ ఇంచి ఆర్మ్ హోల్‌కి పెట్టేసుకొని కర్వ్ స్కేల్‌తో రౌండ్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి లూజ్ అనేది చూడండి. 7 ½ అండి.
దాని ప్రకారం మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఒక 2 ఇంచ్ పై ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకొని కింద మీద మనకి ఎలా అయితే వచ్చిందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నడుము ఎంత పొడుగున్నింది చూసేసుకొని 4 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ చూసేసుకొని విడ్త్ అనేది 4 ఇంచెస్ పెట్టేశాను. ఓకేనా. వెడల్పు కూడా 4 ఇంచెస్ పెట్టేశాను. కింద నడుము పొడుగు చూసేసుకున్నాను. తర్వాత పైన ఒక 3 ఇంచెస్ డౌన్ పెట్టండి. అండ్ 1 ఇంచి మళ్ళీ ఒక మార్కింగ్ అయితే చేసుకొని, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అండ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ మీరు మార్కింగ్ చేసేటప్పుడు చూసిన గీత మర్చిపోయి ఫ్రంట్కి గీసానండి. ఓకేనా. జస్ట్ డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీ నెక్ షేప్ అనేది మీరు ఎలా అయితే అలా ఇచ్చుకోండి. కాకపోతే ఏదైనా లెహంగా మీద కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని ఇలా నేనైతే షేప్ ఇచ్చాను. ఓకేనా. తను ఎక్కువ లెహంగాలు అవి ఎక్కువ యూజ్ చేస్తారు, అందుకని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. కటింగ్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కటింగ్స్ అయితే పెట్టుకోండి. టక్స్ అనేవి పెట్టుకోండి, కట్స్ అనేవి పెట్టేసి ఫస్ట్ పైది షేప్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత అండ్ డ్రాప్ షేప్ కూడా తీసేసుకోండి. ఈ షేప్ అనేది ఎవరి చాయిస్ అండి, మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి మన వైపు అనేది క్లోజ్ ఉండాలి కనుక, ప్రిన్సెస్ కట్ క్లోజ్ ఉండాలి కనుక మన వైపు క్లోజ్ క్లాత్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత వేసేసుకొని మొత్తం అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి సేమ్ ఎలా ఉందో అలానే, కాకపోతే మీరు అక్కడ గమనించాలండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఫినిషింగ్ కుదరాలన్నా, ఫిట్టింగ్ కుదరాలన్నా ఎక్కువ క్లాత్ ఎక్స్ట్రా తీసేయకండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా సేమ్ మార్కింగ్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి పెట్టేసి దానికి స్ట్రైట్గా లైన్ అయితే తీసేసుకోండి. గమనించారో లేదో, ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టి ఆ హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా లైన్ అయితే తీసేసుకోండి. అండ్ లో షేప్ కూడా తీసుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా లో షేప్ తీసేసుకున్న తర్వాత అండ్ నిప్పుల్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నానండి. మనకి ప్రిన్సెస్ కట్లో ఇది మెయిన్ బేసిక్ పాయింట్. అండ్ 3.5 పైన కూడా 10 ఇంచెస్ దగ్గర పెట్టాను కదా, అది కూడా అక్కడ కూడా విడ్త్ అనేది 3.5 పెట్టాను. పెట్టి కర్వ్ స్కేల్తో చూడండి ఏ విధంగా అయితే కొడుతున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ ఒక మార్కింగ్ చేయండి అండ్ ఇంకొక పావు ఇంచి ఎక్స్ట్రా ఉంచి మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకోండి. అండ్ 1.5 ఇంచి పక్కకి అండ్ పైకి కూడా 1.5 ఇంచి పెట్టేసి జస్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. చాలా బాగా వస్తుందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా. ఈ లెక్కలో ఫాలో అయిపోండి. ఓకేనా. అండ్ ఇది నెక్ డీప్ 5 ఇంచెస్ అండి. 5.5 పెట్టుకున్నాను. అంతకు మించి డీప్ అయితే ఇవ్వకండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ పైన కోట్ అనేది డీప్ ఇస్తున్నాం, చాలా డీప్ అనేది ఇస్తున్నాం కనుక. ఓకేనా. యాక్చువల్గా నేను 12 ఇంచెస్ పెట్టానండి. 12 ఇంచెస్ పెట్టి మళ్ళీ కొంచెం తగ్గించేశాను. ఓకేనా. అండ్ కింద కూడా ఒక హాఫ్ ఇంచి నేను చూపించే విధంగా మార్కింగ్ చేసేసుకొని మొత్తం ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తే అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. మీకు ముందే చెప్తున్నాను, కోటికి నెక్ డీప్ అనేది 10.5 11 ఇంచెస్ వరకు చేసుకున్నందుకు మించి డీప్ అయితే కట్ చేయకండి. ఓకేనా. నేను చిన్న ప్రాబ్లం ఫేస్ చేశాను, మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని మీకు క్లియర్గా ముందే చెప్తున్నాను. చూపించే విధంగా మొత్తం ముందు కటింగ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కూడా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఒకసారి గమనిస్తూ కట్ చేయండి. ఓకేనా అండి. అండ్ ఆ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను కదా పావించి, దాన్ని మొత్తం స్కిప్ చేసేయండి. అంటే మన నార్మల్ జాకెట్కి ఎలా అయితే సంక దగ్గర డాట్ వేస్తామో ఆ విధంగా అనమాట. ఓకేనా. అండ్ రౌండ్ అయితే తీసేసుకోండి నెక్కకి. నేను లేస్ వేస్తాను కనుక ఇంకా బక్కర్ మధ్య యూజ్ చేయటం లేదు. అయిపోయిందండి. దాని ప్రకారమే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. అయితే నేను లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేయాలి ఏంటి అని చూపించలేదు. ఇప్పుడు ఫ్రంట్కి ఇస్తాకే జాయిన్ చేసేయండి. బ్యాక్కే జాయిన్ చేసేయండి. ఓకేనా. మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. బ్యాక్కే ఫ్రంట్కే అంటే ఫ్రంట్ది మనకి తక్కువ వస్తుంది కదా. ఆల్రెడీ నేను కటింగ్లో మీకు క్లియర్గా చెప్పాను కదా. బ్యాక్ పార్ట్ హిప్ ఉండటం వల్ల ఎక్స్ట్రా వస్తుంది, 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, దానిలాగే ఆ 2 జాయిన్ చేయండి. అండ్ ఫ్రంట్ పార్ట్ 2 జాయిన్ చేసేయండి. జాయింట్ అయిపోయాక ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి. సైడ్ జాయింట్ మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి, మన జాయింట్ కూడా ఇబ్బంది పెట్టదు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో 2 సైడ్ అనేది పట్టుకొని స్టిచ్ అయితే వేసేయండి. ఓకేనండి.
2 కలిపి చివరి వరకు స్టిచ్చింగ్ వేసేసుకోండి. అండ్ అందర్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కిందండి కాళ్ళ దగ్గర మనం ఆల్రెడీ 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! దాన్ని ఫోల్డింగ్ వేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయిపోండి. ఏమైనా అర్థం కాకపోతే మరికొకసారి ఓన్లీ ఫ్యాంట్ పెట్టమంటే నేను మరికొక ఫ్యాంట్ అయినా కట్ చేసి కంపల్సరీ పెడతానండి. ఓకేనా? మీకు ఇన్ కేస్ అర్థం కాకపోతే 2 సైడ్‌లు కూడా లెగ్ దగ్గర ఎక్స్ట్రా పెట్టింది జాయిన్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు చూసారు కిస్తా జాయింట్ అనేది చూద్దామండి. సైడ్ జాయింట్. మిగిలినది కూడా సైడ్ కిస్తా వైపు జాయింట్ అనేది చేసేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇది లైనింగ్ అతకడం వల్ల నాకు టైం ప్రాసెస్ అనిపించింది కానీ స్ట్రైట్ ప్యాంట్ అనేది చాలా సింపుల్ అండి. చూసారా కిస్తాకి 2 కూడా ఒకే దగ్గరికి ఎలా వచ్చాయో అలానే రావాలండి. చూసుకొని జాయింట్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసేయండి. వచ్చేస్తదండి. మీరు ఈ కటింగ్ ఫాలో అయిపోండి కంపల్సరీ వస్తది. ఓకేనా? అండ్ మీరు ఏది చూసి భయపడకండి అమ్మో వస్తదో రాదో అని. కంపల్సరీ వస్తదండి. ముందు ట్రై చేయండి. ఓకేనా? డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. డబుల్ స్టిచ్ అయిపోయాక ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా జాయిన్ చేయాలనేది నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. అయితే ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మనకి చూసారా అలా వచ్చింది. మొత్తం ఇలా వచ్చింది. ఎలాస్టిక్ అనేది మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా! 2 ఇంచ్ ఎక్స్ట్రా అక్కడికి మా ఫోల్డింగ్ అయితే అయిపోతుంది. మీ ఎలాస్టిక్ సైజుని ముందు చూసుకోండి. దాన్ని బట్టి మీరు వెడల్పు అనేది పెట్టుకోండి. ఓకేనా అండి? మనం ఎలాస్టిక్ బెల్ట్ పెట్టడానికి కావాల్సిన వెడల్పు అయితే పెట్టుకోండి. అయితే మనం ఎప్పుడైనా నడుము లూజ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మనకిప్పుడు ఒక 30 ఉందనుకోండి నడుము లూజు. ఆ 30కి ఒక 5 ఇంచెస్ తగ్గించేయండి. లేదంటే మంచి ఎలాస్టిక్ అయితే ఒక 3 ఇంచెస్ వరకు తగ్గించండి. అంటే బాగా స్టిఫ్‌నెస్ అనేది ఎక్కువగా ఉండేదైతే. అలా కాకుండా కొంచెం స్టిఫ్‌నెస్ అనేది తక్కువగా ఉండేదైతే ఒక 5 ఇంచ్ అలా వరకు తీసుకోండి. ఓకేనా అండి? మనకి ఎలాస్టిక్ అనేది అదే మెజర్‌మెంటు. నేను దాని ప్రకారం తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ వెడల్పు ఎంతుండిందో చూసుకొని దాన్ని బట్టి వెడల్పు అనేది స్టిచ్ వేసుకోండి. ఓకేనండి. నేనైతే 1 ఇంచ్ వెడల్పే తీసుకున్నానండి. అంటే ప్రెజెంట్ నా దగ్గర 1½ ఇంచ్ వెడల్పుది అవైలబుల్‌లో లేదు. దానివల్ల నేను 1 ఇంచ్ వెడల్పు ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. తీసుకొని ముందు ఒక దగ్గర అనేది నేను ఎలా అయితే స్టార్ట్ చేశానో మీరు కూడా అలాగే స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. ఓకేనండి. లోపల ఫోల్డింగ్ వేసేసి మనం ఆల్రెడీ 2 ఇంచ్ ఖర్చుకి తీసుకున్నాం కదా! దాని ప్రకారమే చూసి ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు చిన్నది ఇబ్బంది పడతారు. ఎక్కడైనా మీకు క్రాస్‌గా అనిపిస్తే అక్కడ చిన్న కుర్చీ అయితే మడత పెట్టండి. ఓకేనండి. మనకి చూసారా ఇక్కడికి కరెక్ట్‌గా అంటే సెంటర్‌ది వచ్చిందా ఆ సెంటర్‌ది మనం జాయిన్ చేసిన దగ్గరికే రావాలి. అలా చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తే ఎక్కడైనా ఎక్స్ట్రా వస్తే క్రాస్ వచ్చిన చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేయండి. ఓకేనా? నాకైతే రాలేదండి. మొత్తం కరెక్ట్‌గానే వచ్చేసింది. ఇక్కడికి ఒక 1½ ఇంచ్ వరకు ఉంచేసి రఫ్ చేసేయండి. వేయకండా 1½ ఇంచ్ ఎంప్టీ ఖాళీ అయితే ఉంచేయండి. ఓకేనా? ఎందుకంటే మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించాలి కనుక. ఇప్పుడు పిన్ పెట్టేసి ఎలాస్టిక్ మొత్తాన్ని ఎక్కించేయండి. ఓకేనా? ఎక్కించేసి అడ్జస్ట్ అయితే చేయండి. మీకు ఇంకొకసారి చెప్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ మొత్తం అలా అడ్జస్ట్ చేయండి. ఎలాస్టిక్‌ని అడ్జస్ట్ చేస్తూ ఎక్కించండి. అలా అడ్జస్ట్ చేస్తూ మొత్తం ఎక్కించేసేయండి. ఎక్కించేసిన తర్వాత చివర 2 పట్టుకొని కుట్టయితే వేయాలండి. అడ్జస్ట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేయండి. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? నాకు ఇంత ఎక్స్ట్రా ఎందుకు వచ్చేసిందా అని చూస్తే తీరా నేను ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే ఎలాస్టిక్ మెజర్‌మెంట్ ప్రకారం తీసుకునేది కాకుండా మిగిలిపోయిన ముక్క ఎక్కించేసాను. అందువల్ల అది ఎక్స్ట్రా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మెజర్‌మెంట్ ప్రకారం తీసుకున్న ఇంకో పీస్ ఉంది కదా! దాన్ని కలిపి జాయిన్ చేసేసాను. ఓకేనండి. ఒక్కసారి జాయిన్ చేసేటప్పుడు ఎలాస్టిక్ బెల్ట్ అనేది 2 వైపులా ఒకే వైపు ఉన్నింది లేదు చూసుకోండి. అంటే ఎలాస్టిక్ అనేది మనం తిప్పేటప్పుడు తిరగబడిపోయే అవకాశం ఉంటది. మనం ఒక సైడ్ నుంచి ఇలా లెవెల్‌గా చూసుకుంటూ ఒకవైపే ఉందా లేదా అని చూసుకొని జాయింట్ అయితే చేసేయండి. ఓకేనండి. ఇక్కడ మీకు ఒక ట్రిక్ ఏంటంటే ఇన్ కేస్ కుట్టేసిన తర్వాత మీకు గాని ఫ్యాంట్ బాగా పొట్టయిపోయినట్టు, కిస్తా టైట్ అయిపోయినట్టు గాని అనిపిస్తే ఏం చేస్తారంటే ఏం లేదండి ఎలాస్టిక్ మొత్తం ఓపెన్ చేసేసి పైన కొంచెం ఫోల్డింగ్ లోపలికి ఆల్రెడీ ఎక్కువే క్లాత్ పంపించాం కదా! దాన్ని తగ్గించుకొని చూసుకొని అడ్జస్ట్ చేసి అంటే అప్పుడు పావించో, అరించో ఫోల్డింగ్‌లోకి పెట్టేసి ఎలాస్టిక్ సైజ్ చూసుకొని మళ్ళీ ఫ్యాంట్ ఫిట్టింగ్ అనేది చేసేసుకోవడమే అంతేనండి. అండ్ ఇప్పుడు ఒక 1/2 ఇంచి మనం ఎలాస్టిక్ ఎక్కించడానికని ఉంచాం కదండీ! దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసి ఆ ఉన్న హోల్‌ని కూడా మొత్తం క్లియర్ అంటే స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ నేను ఎలా అడ్జస్ట్ చేసేస్తున్నానో ఒక్కసారి గమనించండి. టైట్‌గా లాగుతున్నాను.
ఎలాస్టిక్‌ని టైట్‌గా లాగి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా టైట్‌గా లాగుతూ స్టిచ్ అనేది వేస్తున్నాను. అలా వేసినప్పుడే మనకి చూడండి ఎలా అయితే వస్తుందో ఓకేనా. అలానే మీరు కూడా వేయండి. అస్సలు ఈ ఎలాస్టిక్ వేయడానికి చాలామంది భయపడతారండి. కానీ చాలా సింపుల్. నేను చెప్పిన ప్రకారం ఫాలో అయితే అయిపోయిందండి. రఫ్ చేసేసాను. ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇలా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కోట్ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ జస్ట్ ఒక పావించిలో పెట్టేసుకొని మొత్తం మనం రౌండ్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. పావించి ఫోల్డింగ్‌లా పెట్టేసుకొని చాలా చిన్న ఫోల్డింగ్ పెట్టుకోండి. లేకపోతే మనకి బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది. మీరు నెక్ డీప్ అనేది 10.5, 11 ఇంచెస్ కంటే ఎక్కువైతే తీసుకోకండి. మరి కిందకొచ్చేస్తది అందుకని. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ఫోల్డింగ్ చేసి మడత పెడుతున్నాం. మరి ఇది కూడా ఎక్స్ట్రా అవుతుంది కదా! అందువల్ల చూసుకొని నేను మిస్టేక్ చేశాను గనక మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనా అండి? ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ కూడా సేమేనండి. ఈ క్లాత్ అక్కడ సరిగ్గా షేప్ అనేది రాలేదండి. అందుకని నేను మళ్ళీ క్లియర్‌గా చూసుకొని కట్ చేసేసాను. ఇలాంటి క్లాత్‌లు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి. ఓకేనా? కట్ చేయడం అండ్ స్టిచ్చింగ్ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా చేయండి. బ్యాక్ నెక్ కూడా నేను జస్ట్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఫ్రంట్ నెక్ కుట్టానో పావించి వెడల్పులో ఫోల్డింగ్ చేసి కుట్టేసాను. కుట్టేసిన తర్వాత షోల్డర్స్ 2 జాయిన్ చేసేయండి. షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసేస్తున్నానండి. జాయిన్ చేసేసి ఏదైనా ఎక్స్ట్రా వస్తే మాత్రం కటింగ్ చేసేయండి. ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? అండ్ సంక కూడా కుట్టయితే వేసేసుకోండి. సేమ్ ఒక పావించి అదే మడత పెట్టేసుకొని సంక కూడా ఆర్మ్ దగ్గర కూడా మొత్తం ఫోల్డింగ్ వేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి. అదే విధంగా లోపలికి పెట్టేసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి లేస్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మంచిదే తీసుకోండి. ఎందుకంటే డ్రెస్ డిజైనింగ్ అనేది అలాంటిది. ఈ డ్రెస్ డిజైనర్ వేర్ కదా! ప్యాటర్న్ అలాంటిది కనుక మీరు మంచి లేసే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా అండి? అది ఫుల్ స్టోన్ ఉందండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మొత్తం లేస్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఒక్కసారి మళ్ళీ సంక అనేది లూజ్ చూసుకోండి. ఎందుకు అంటే ఈ క్లాత్ అలాంటిదని చెప్పాను కదా! సరిగ్గా క్లాత్ అయితే ఇదవ్వలేదు. మీకు కంపల్సరీ మళ్ళీ మనకొక క్లాత్ మీద అయితే నేను ఈ మోడల్ కంపల్సరీ మళ్ళీ చెప్తానండి. కానీ కాకపోతే మళ్ళీ కావాలి అంటే ఒక్కసారి కామెంట్‌లో అడగండి. ఓకేనా? యాక్చువల్‌గా ఆర్మ్ లూజ్ అనేది 7.5 అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్నాం కదా! ఎప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా! ఆ ఎక్స్ట్రా పెట్టేసుకొని 8 ఇంచెస్‌కి పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. నాకు సంక దగ్గర కుట్టు అనేది కొంచెం కటింగ్ అప్పుడు అటు ఇటు కదలటం వల్ల సరిపోలేనట్టు అనిపించి జాయింట్ అయితే చేశానండి. కానీ జాయింట్ అయితే పడలేదు. ఓకేనా? కటింగ్ చేసేసిన తర్వాత అండ్ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అయితే సైడ్ కట్స్ కుట్టేటప్పుడు కిందకొచ్చేసరికి మాత్రం రఫ్ చేయాలండి కంపల్సరీ. ఎక్స్ట్రా ఖర్చు కూడా 1 ఇంచే తీయండి, ఎక్కువ తీయకండి. అటు ఇటు కూడా జాయింట్ అయితే చేసేసాను. జాయిన్ చేసేసిన తర్వాత నేను సైడ్‌ది ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. సైడ్ టక్స్ అనేవి ఎలా వేయాలి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఫోల్డింగ్ వేసుకొని ముందు స్టిచ్ చేసుకొని వచ్చేయండి. మనకి రివర్స్‌లో ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ అనేది రివర్స్ క్లాత్ మన వైపు ఉండేటట్టు చూసి ఫోల్డింగ్ వేసుకొని నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. ఓకేనండి? ఒక్కసారి ఫోల్డింగ్ ఇక్కడ చాలామంది అసలు నీట్‌గా కుట్టలేరండి. కానీ నేను క్లియర్‌గా చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆ పాదం అనేది పైకి ఎత్తి దింపడంలోనే ఇక్కడ ట్రిక్ ఉంటుందండి. అక్కడే చాలామంది మిస్ అవుతారు. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో 1కి 2 సార్లు చూస్తూ ట్రై చేయండి. ఓకేనండి? ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది ఇంకో సైడ్ నుంచి ఇంకో స్టిచ్ వేయాలి కదా! దాన్ని వేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పాయింట్ దింపి మళ్ళీ పాయింట్ లేపి స్టిచ్ అయితే చేసుకొని వచ్చేయండి. చూసారా ఎలా వచ్చిందో? మనకి ఇట్లా వస్తే డ్రెస్‌కి లుక్ అనేది వేరే ఉంటది. అయిపోయిందండి. టాప్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. యాక్చువల్‌గా మొత్తం ఒకటే దాంట్లో చూపించాలి అక్క అనుకుంటారు. కాకపోతే ఇది ఒకటే ప్యాటర్న్ మీన్స్ మొత్తం 3 అనేది ఒక సెట్. మనకి డివైడ్‌గా చూస్తే ప్రిన్సెస్ కట్ బ్లౌజు, టాపు, ఫ్యాంటు. కానీ ఇదొక సెట్. సెట్ గనక చాలామంది మనకి కొంచెం వాచ్ టైం పెరగడం కోసం అన్నీ విడివిడిగా పెడతారు. నేను ఇంకా అలా ఆలోచించలేదు. మొత్తం ఒక దాంట్లోనే ఉంటే చూసే వ్యూవర్స్‌కి అబ్బా! ఇది ఇందులో ఉంది, ఇది ఇందులో ఉందని టెన్షన్ ఉండదు. మనకేంటంటే మొత్తం ఒక దగ్గరే ఉందే కనుక కొంచెం వాచ్ టైం ఎక్కువైనా కూడా
చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని నేను ప్రిన్సెస్ కట్‌కి నేను ఎందుకు క్లియర్‌గా చెప్పట్లేదు అంటే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్యాటర్నే. నేను చూపిస్తున్నది మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. ఓకేనా? మొత్తం దేనికై ముందు జాయిన్ చేసేసుకోండి. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ముందు జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత నేను ప్రిన్సెస్ కట్ చూపిస్తున్నాను చూడండి జాయింట్ అనేది. ఎలా చూపిస్తున్నానో అలానే వేసేసుకోండి. అడ్జస్ట్ చేస్తూ వేయండి. ఓకేనా అండి? కొంచెం క్లాత్ అటు ఇటు జరుపుతూ చూసుకుంటూ వేయండి. అంటే మడతలు పడిపోతూ ఉంటది మధ్యలో. ఆ ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. వేసేసుకోండి. అలా నేను చూపించే విధంగానే వేసేసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చు అనుకోండి. మీకు ఎంతవరకు అయితే వచ్చు అనుకుంటున్నారో దాన్ని స్కిప్ అయితే చేసేయండి. అందుకని నేను ఇది లాస్ట్‌లో పెట్టాను. చాలామందికి రాలేనిది ఏమైనా ఉంది అంటే ఆ టాప్ అండ్ అది కూడా వచ్చు. కాకపోతే ప్యాటర్న్ తెలియాలి కదా! ఆ టాప్ అండ్ ప్యాంట్ వరకు చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని ఫస్ట్ అది పెట్టాను. ఈ బ్లౌజ్ కనుక మీకు వచ్చేసినట్టయితే స్కిప్ చేసేయండి వీడియోని. కానీ నేను చాలా సింపుల్ వేలో చెప్పాను. ఒక్కసారి చూడండి. ఓకేనా? డాట్స్ కూడా వేసేసుకోండి. డాట్స్ ఒక 4 ఇంచెస్ 4½ ఇంచెస్ వరకు పొడుగుంటే సరిపోతుందండి. చూసుకొని అండ్ హూక్స్ పట్టి అండ్ తాడు పట్టి కూడా వేసేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాను. మీకు వీడియో ఎడిటింగ్ కోసమని ఇంత స్పీడ్ పెట్టేశానండి. లేకపోతే నాకు టైం పట్టింది కొంచెం కుట్టడానికి మెయిన్ క్లాత్ వల్లండి. నేను ఒక మంచి క్లాత్ చూసుకొని ఇది ప్యాటర్న్ అయితే మళ్ళీ నాకు నేను కుట్టుకుంటాను కంపల్సరీ. ఆ వీడియో కూడా మీకోసం కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ వాట్సాప్‌లో కామెంట్స్‌లో అడగండి. ఓకేనా? అండ్ మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి కామెంట్‌లో చెప్పండి చెప్పారు అని చాలు. అదొక చిన్న కాంప్లిమెంట్. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. మామూలుగా హ్యాండ్స్ హైట్ అనేది తీసుకోండి. హైట్ తీసుకొని కింద లూజ్ ఎంత వరకు కావాలో అంత పెట్టేసుకొని పైన పఫ్ కోసమని పఫ్ హ్యాండ్స్‌కి ఎలా అయితే కట్ చేస్తామో 2½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి అదే విధంగా పఫ్ తీసేసుకొని ఆర్మ్ డౌన్ అది చూసేసుకొని హ్యాండ్స్ అయితే తీసేసుకోండి. ఇక్కడైతే వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. ఏమనుకోకండి. అండ్ సెంటర్‌కి అయితే కటింగ్స్ అయితే పెట్టుకోండి. పఫ్ చూసారా ఎలా వచ్చిందో? అండ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోండి. వేసేసుకొని 2 ఒకే వైపు ఉండేట్టు చూసుకొని పెట్టేసి లో షేప్ అయితే తీసేసుకోండి. మీకు హ్యాండ్స్ వీడియో కానీ కావాలి అంటే ఒకసారి కామెంట్స్‌లో అడగండి. అంటే ఇది లేదు కానీ మరికొక దానికైనా కంపల్సరీ ఫుల్ హ్యాండ్స్ పఫ్ పెట్టేది మాత్రం నేను తీసి కంపల్సరీ పెడతాను కావాలి అంటే. కానీ అర్థమైపోయిన వాళ్ళు ఉంటే పెట్టకపోయినా పర్వాలేదు. అండ్ నడుము దగ్గర నడుముకి ఏం చేస్తారంటే నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసేటప్పుడు 1/2 ఇంచ్ పైకి పెట్టాను మీకు గుర్తుందో లేదో. 1/2 ఇంచ్ బ్యాక్ వైపు కూడా మనం తీయాలండి. ఓకేనా? నేను ఇది కటింగ్ చేసేటప్పుడు చెప్పలేదు. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసేయండి. లేకపోతే ఎగుడు దిగుడు వస్తుందండి. సైడ్ స్టిచ్ అనేది ఇబ్బంది పడతారు. అలా తీసేసి నడుము బెల్ట్ కూడా వేసేసుకోండి. ఓకేనండి? అండ్ ఫ్రంట్‌కి కూడా సేమ్ అలానే అండి. మొత్తం తిప్పేసుకోండి క్లాత్ అయితే. ఓకేనండి? దాన్ని మడత పెట్టేసి లోపలికి మడత పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒకసారి ఈ ప్యాటర్న్‌లో కుట్టి చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా? ప్రిన్సెస్ కట్ బ్లౌజు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ కూడా ఇందులో కొన్ని ట్రిక్స్ అంటూ ఏమి ఉండవండి. అంటే ఎవరి ప్యాటర్న్ వాళ్ళది. ఒకసారి నా ప్యాటర్న్‌లో కూడా ట్రై చేయండి. థంబ్‌నెయిల్‌లో మీకు పిక్ చూసి నచ్చినట్లయితే. ఓకేనా? అండ్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి. అయితే ఎప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసినా నేను ఇదే చెప్తూ ఉంటాను. సెంటర్ నుంచి హ్యాండ్స్ జాయిన్ చేయడం నేర్చుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పఫ్ పెట్టానండి. మనం చివరి నుంచి అతుక్కొచ్చేస్తాం. పఫ్ ఏమవుతుంది? ఫ్రంట్‌కి కొన్ని కుర్చీలు ఎక్స్ట్రా వచ్చేస్తాయి. బ్యాక్ కొన్ని కుర్చీలు తగ్గిపోతాయి. అలా కాకుండా మనం మిడిల్ నుంచి ఎప్పుడైనా జాయిన్ చేసామంటే ఫ్రంట్, బ్యాక్ కూడా కుర్చీలు అనేవి కరెక్ట్‌గా వస్తాయి. అందుకు ఓకేనా? అలానే ఒకసారి మీరు అలవాటు చేసుకోండి. ఇది ఒక మంచి పాయింట్ అండి. ఓకేనా? నాకు ఈ ఓకే అనే పదం ఊత పదం అయిపోయింది. అది వీడియో చెప్పేటప్పుడు. దాన్ని మీరు డిస్టర్బెన్స్‌గా అనుకోకండి. క్లాత్ కనుక ఎక్స్ట్రా ఉన్నట్లయితే చిన్న కుచ్చులు కొంచెం ఎక్స్ట్రా ఒక 2 పెట్టేసుకోండి. సరేనండి? మొత్తం అడ్జస్ట్ చేస్తూ డబుల్ స్టిచ్ వేసేసి అండ్ చివర కూడా ఒక స్టిచ్ వేసేసుకొని 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి.
జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు ఎక్కడైనా ఎక్స్ట్రా దారాలు కానీ క్లాత్లు కానీ ఉంటే అవి కట్ చేసేయండి. మనకి ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ హూక్స్ పట్టి అండ్ తాళ్ళు పట్టి కూడా వేసేసుకోండి. దానికోసమని ఒక 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని ఫస్ట్ హూక్స్లు పట్టి వేస్తున్నాను, ఒకసారి గమనించండి. లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ వేసేసాను. వేసేసి పైన ఎడ్జ్ కుట్టు వేసేసుకున్నాను. వేసేసుకొని దాన్ని రివర్స్ తిప్పేసి డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీదకి వచ్చినట్టు ఫోల్డింగ్ మొత్తం పెట్టేశాను. ఓకేనా. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టయితే తీసేయండి. ఫోల్డింగ్ అనేది మరి దలసరి వచ్చేస్తే మనం స్టిచ్ వేయలేము కదా, అంటే ఇబ్బంది పడతారు కదా. తీసేసి నేను చూపించే విధంగా కామన్ అండి, హుక్స్ పెట్టి తాడులు పెట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని చూడండి. ఓకేనా. చూసేసి లేకపోతే మీ ప్యాటర్న్లో మీకు ఉంటే మీరు వేసేసుకోండి. చూసారా ఫినిషింగ్ ఎక్కడ తగ్గట్లేదు ఎలా ఉందో. ఇలా నేర్చుకోండి. ఇలా నేర్చుకోవటం వల్ల మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారు. ఓకేనండి. అయితే నేను ఇప్పుడు వరకు నా ఫస్ట్ వీడియో మీరు చూసారో లేదో షార్ట్స్లో, అందులో ఉన్న అవుట్ఫిట్స్ అన్నీ ఈఎంఐవేనండి. అందులో నేను పెట్టిన చాలా వరకు అవుట్ఫిట్స్ అనేవి ఈ పాపవే. చాలా మంచి మంచి డిజైన్స్ అనేవి కుట్టించుకుంటారు. అండ్ తాడు పట్టి కూడా వేసేసుకోండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి తాడు పట్టికి, ఎందుకంటే మనకి బ్లౌజ్ మీదకి వస్తుంది కనుక లైనింగ్ అయితే తీసుకోకండి. తీసుకొని దాన్ని కూడా అలానే జాయిన్ చేసేసి మెయిన్ క్లాత్ అనేది మీదకి వచ్చేటట్టు చూసుకొని ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. అండ్ ఒక పావించి విడ్త్ పెట్టేసుకొని వెడల్పు పెట్టేసుకొని మరికొక స్టిచ్ అయితే వేసేసుకోండి. అయిపోయిందండి. హూక్స్ పెట్టి తాడులు పెట్టి కూడా వేసేసాను. ఇప్పుడు దీనికి నెక్కి మామూలుగా క్లాత్ అయితే క్రాస్గా ఉండే క్లాత్ తీసుకొని ఒక్కసారి హుక్స్ పెట్టి తాడులు పెట్టి పొడుగు అనేది చూసుకోండి. ఎటువైపు ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పులో 1.25 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకొని క్రాస్గా ఉండే క్లాత్ తీసుకొని మొత్తం మెడ మొత్తాన్ని అయితే తిప్పేయండి. అయితే బ్యాక్ నెక్ అనేది డ్రాప్ షేప్ వచ్చింది కనుక ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఫోల్డింగ్ చేస్తారు. అసలు ఫోల్డింగ్ చేయవసరం లేదండి. ఫోల్డింగ్ చేయకుండానే క్లాత్ అనేది తిప్పేస్తూ స్టిచ్ అయితే వేసేసుకోండి కోని దగ్గర. లేదు మాకు ఫోల్డింగ్లోనే అలవాటు ఉందంటే మీకు ఎలా వస్తే అలా, రాని వాళ్ళకైతే ఇలా. ఓకేనా. లేదు మీకు ఫోల్డింగ్లోనే కంఫర్ట్ ఉందంటే మీరు అలానే ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేయండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఫోల్డింగ్ అనేది ఎక్కడ అంటే కోని దగ్గర, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న దగ్గర. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేయండి. 45 మినిట్స్ 42 మినిట్స్ వీడియో అని అస్సలు ఆలోచించకండి. 40 మినిట్స్ ఇదంతా కష్టపడి మీరు 40 మినిట్స్ వీడియోనే చూడలేకపోతే నేను దాన్ని ఎడిటింగ్ చేసి దగ్గర 2 అవర్స్ వీడియో అండి ఇది. ఎడిటింగ్ చేసి కుట్టి ఎడిటింగ్ చేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. కానీ నేను దేనికి తగ్గను, కేవలం మీకోసం మాత్రమే. కొత్తగా ఏదైనా మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే. ఓకేనండి. మేబీ ఈ ప్యాటర్న్ యూట్యూబ్లో పెట్టారో లేదో కూడా నేను చూడలేదండి. నాకెందుకు అనిపిస్తుంది ఇది ఈ వీడియోతో నేను కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఆలోచిస్తున్నాను. ఓకేనా. ఇన్కేస్ ఇప్పుడు వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాడిందే పాట అనుకోకండి. ఓకేనా. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆల్రెడీ సంక లూజ్ అన్నీ పెట్టుకున్నాం కదండి, దాని ప్రకారమే సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. అయిపోయిందండి. సైడ్ జాయింట్ కూడా రెండు వైపులా కూడా అదే విధంగా సైడ్ జాయింట్ చేసేసుకోండి. ఎక్కడైనా దారపు పోగులున్నా, క్లాత్ నీట్గా లేకపోయినా, అంటే చివర్లు ఎడ్జెస్ అనేవి నీట్గా లేకపోతే అవి కూడా కట్ చేసేసి నీట్గా చేసేసుకోండి. ఓకేనా. ఎక్కడైనా లూజ్ అనిపిస్తే అది మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్లోనే తెలిసిపోద్ది. మన కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్లోనే క్లియర్గా ఉంది కదండి. అలా మార్కింగ్ అనేది క్లియర్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది క్లియర్ ఉంటుంది. ఒక్కసారి నడుము లూజ్ అయితే చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. 27 ఉంది, 1 ఇంచ్ కలిపితే 28 ఉండాలి. కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. అలా చూసేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోండి. ఆగండి అయిపోయిందని వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఓకేనా. వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఓకేనా. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ప్యాటర్న్ కావాలేమో ఒకసారి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా దారాలు ఉంటే దారపోగులన్నీ కట్ చేసేసుకోండి. లాస్ట్ ఫినిషింగ్ స్టిచ్ కూడా ఇచ్చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా! ఏంటంటే నెక్ డీప్ అనేది నేను 12 ఇంచెస్ తీసేసుకున్నానండి. అలా తీసుకోవటం వల్ల నాకు బాగా బ్రాడ్ అనేది కిందకొచ్చేసింది. అందుకని ఆ స్టార్టింగ్‌లో కుచ్చులు పెట్టాను చూసారు, గమనించారా? అది బాక్స్ ఫోల్డింగ్ టైపు. ఇటు అటు కూడా ఒక 1 ఇంచ్ ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసి బాక్స్ ఫోల్డింగ్ టైప్ ఇచ్చేసాను. కానీ అదొక ప్యాటర్న్ అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ.